కానీ ఆర్ఎస్ఎస్ కానీ మీకు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎడ్గేవార్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, సత్యాగ్రహిగా కూడా ఉన్నారు అని బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తుంటారు. కానీ వాళ్ళే చెప్తుంటారు అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ గా కాకుండా కాంగ్రెస్ పతాకం కింద ఎడ్గేవార్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దానికి తోడు నేను మీకు ఆర్ఎస్ఎస్ 100 years అప్పుడు శేషాద్రి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో గారు చాలా ప్రముఖుడు. ఆయన రాజీవ్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు స్వయం సేవకులు, అందుకొరకు ఆర్ఎస్ఎస్ నుంచి అనుమతి తీసుకొని పాల్గొన్నారని. అనుమతి తీసుకోవడం ఏంటి? ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషనల్ గానే పాల్గొని ఉంటే అనుమతి అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, కమ్యూనిస్టులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, వాళ్ళు పాల్గొనడానికి అనుమతులు తీసుకోలేదు కదా.